నేను భారతదేశ పౌరుణ్ణి అని చెప్పుకోవడానికి, భారతదేశ పౌరుని, భారతదేశ పౌరురాల్ని అని చెప్పుకోవడానికి అదొక ఐడెంటిటీ. మీకు ఆ ఓటు లేకుంటే భూమి మీద ఉన్నా లేనట్టే. నువ్వు ఓటు వేస్తే ఏమవుతుంది? నేను నా ఒక్క ఓటు వేస్తే ఏమవుతుంది? నీ ఒక్క ఓటు ఊరి భవిష్యత్తును మారుస్తుంది. నీ ఒక్క ఓటు నియోజకవర్గ భవిష్యత్తు మారుస్తుంది. నీ ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తు మారుస్తుంది. నీ ఒక్క ఓటు దేశ భవిష్యత్తునే మారుస్తుంది. ఒక్క ఓటుతో, ఒకటే ఓటు, ఒక్క ఓటుతో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కింద మీద పడే టైం కూడా వస్తుంది. అంత పవర్ఫుల్ నీ ఓటు. చాలా సింపుల్గా తీసేస్తున్నా. నాకు ఓటు ఎందుకు? అది కాదు, ఓటు ఉండాలి. నువ్వు మనిషివై పుట్టినందుకు, భారతదేశంలో జీవిస్తున్నందుకు ఓటు ఉండాలి. ఓటులో తెలుసుకో. సో మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చినప్పుడు చీదరించుకోకుండా సానుకూలంగా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగిన ప్రతిదీ మీరు నింపివ్వకపోతే వాళ్ళే నింపుకుంటున్నారు. వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు అడిగినవి ఇవ్వండి. మీకు ఓటు అనేది ఉండాలి. మీ ఓటులో మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ పేరుని, మీ వివరాలని మీ బిఎల్ఓకి ఇచ్చి ఓటర్ జాబితాలో మీ పేరు సక్రమంగా ఉందో లేదో సరిచూసుకోండి. సర్వేలో సహకరించడం అంటే ప్రభుత్వం కోసమో పార్టీల కోసమో కాదు, మీ పౌర బాధ్యత కోసం. ఓటు అనేది మీ హక్కు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.